వాతావరణం చాలా సీరియస్ గా ఉంది. ఒరే మీకు విషయం తెలుసా? ఏ తండ్రినా తన కట్టిన ఇంట్లో తన కొడుకు ఉండాలని కోరుకుంటాడు. మా తాత ఇల్లు కట్టాడు, మా నాన్న దాంట్లో ఉన్నాడు. మా నాన్న కుటీరం కట్టాడు, నన్ను ఉండమన్నాడు. అందుకే వచ్చేసాం. పైగా ఇక్కడ ఉంటే రోజు మా నాన్న చూసుకోవచ్చు. ఎరా రే ఆపరా సోది జాతకండి వల్ల మాట్లాడుకో. ఆ ఎమ్మెల్యే గారు చేసే పనికి అడ్డు అదుపు లేకుండా పోతుందిరా. ఇది ఊరా వల్ల కాడా? అరే నువ్వు అనరా, ఊరంతా నరికేద్దాం. మీరంతా నోరు మూసుకోండి. బాగా తెలీదా? ఆ ఎమ్మెల్యే గాడోళ్ళు చాలా పెద్దోళ్ళు. వాళ్ళతో పెట్టుకుంటే అంతే. పోతే పోనీ బావా, మన గొడవలొద్దు. మాట్లాడితే మిలిటరీ మాధవరా కొడుకుని అంటావు కదరా. మరి ఇప్పుడేమైందిరా? మిలిటరీకి వెళ్ళక ముందు మగాళ్ళ ఉండేవాడివి, వెళ్ళొచ్చాక చేతకాని వాళ్ళ తయారైవేంట్రా? ఏం తెలుసా నీకు? రక్తం చూసి ఎనాలేంద్రా నువ్వు? మీ మాయకి ఆపరేషన్ చేసేటప్పుడు బాటిల్లో చూసుంటావు రక్తం. బాటిల్లో చావు విసురు పని చూసి వచ్చాను నేను. 10 సార్లు చావుని తప్పించుకున్నా తెలుసా నీకు? ఆ ఎమ్మెల్యే నరకడానికి ఊరంత అవసరం లేదురా. ఈ 2 చేతులు చాలు. నా చెల్లి పెళ్లి నా చేతులు కట్టి పారేసింది. ఊరుకుంటాను నా చెల్లి పెళ్లి చేసి దాన్ని మొగుడు చేత పెట్టేదాకా. అప్పుడు దాకా వాడు ఏం చేసినా నోరు మూసుకొని ఉంటాను. మీరు కూడా నోరు మూసుకోండి. ఓకే హీరో. రాజా ఎలా ఉన్నావు? నాకేంట్రా బ్రహ్మాండంగా ఉన్నాను. నీ దైవాలు బ్రతికాను కదా, ప్రాణదాతవు కదా అని నీకు కనిపించి నీ కాళ్ళకు దండం పెట్టుకుని వెళ్దామని 2 రోజులు సెలవు పెట్టుకుని వచ్చాను. ఓరు బాబోయ్, ఎంత బరువైన రోజులు చెప్పొద్దురా, నీకు దండం పెడతాను. అది సరేగా, నీ పెళ్లి ఎప్పుడురా? పెళ్ళా? నా మొహానికి అంత అదృష్టం కూడానా? ఇలాగా ముసల్దాన్ అయిపోలో ఉన్నాను. ఏంటి వాడు అడిగింది నన్ను, నిన్ను కాదు. తీసుకా. నా చెల్లికి పెళ్లి అయ్యేదాకా కుదరదురా. నీ సంగతి ఏంటి? అమ్మా నాన్న లేరు, అన్న చెల్లి లేరు. అనాథాశ్రమంలో పెరిగాను, మిలిటరీలో చేరాను. సంవత్సరానికి వచ్చే 2 నెలల సెలవుకి ఎక్కడికి వెళ్లాలో తెలియక 3 సంవత్సరాల నుంచి సెలవు కూడా తీసుకోలేదురా. నాకెవడిస్తాడ్రా పిల్లని? పెళ్లికి కావాల్సింది మంచి మనసురా, ఇవన్నీ కాదు. అది చెప్పాల్సింది నువ్వు కదరా, పిల్లనిచ్చేవాడు. నువ్వు అన్ని ఇలాగే చెప్తావు. ఈ ఎదవ సోదంతా ఎందుకని నువ్వైతే నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా? చూసావా, ఇలాగే ఉంటుంది మరి. నిజంగా అడుగుతున్నావా? నిజంగానే అడుగుతున్నాను. నీ చెల్లెల్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను, నాకిచ్చి చేస్తావా? రాజా నా ఫ్రెండ్, చాలా మంచోడు. నేను చేసుకుంటాను అన్నాడు. చేసుకుంటావా? మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అన్యా. బావా అడిగిపోయింది కదే. నీకే మేరకు వచ్చింది. నిన్న దాకా బానే ఉన్నావు, సర్కస్ లో కోతలా తయారయ్యో. ఏ అట్టక్కులాడి తిప్పులాడి వేసుకుంటే మాత్రం నీకు సమ్మగా ఉంటుందా? నేను వేసుకుంటేనేమో. అదా నీ గోలా. ఇప్పుడు ఐ వెయిటింగ్ ఫర్ లవింగ్, రెడీ కిస్సింగ్, నో మిస్సింగ్, ఐ ఫీలింగ్, నువ్వు నాట్ కమింగ్, నేను నో గోయింగ్, మన ఇద్దరం ఫిట్టింగ్, అప్పుడు నా ఫైటింగ్. నీకేమైంది? మంచి పాల్గొలో ఉండేదండి, అప్పలంలో తయారేంటి? నీకు నీట్ అంటే గిట్టదు, నాట్ అంటే ఇష్టం అని. అయ్య బాబు, ఇదేంటి పండు కోతిలా తయారైంది? నువ్వేమైనా తక్కువ తిన్నావా? చిప్పమ్మ వేసుకుని తిప్పుకుంటే రాలో రెచ్చిపోతున్నావు. అమ్మా ఇద్దరికి నచ్చేస్తే సమ్మగా ఉంటుంది అనుకున్నాను రా బాబా. ఏమైంది వీడికి? ఏంట్రా బాబా, యోగా చేస్తున్నావా? అబ్బాయి చిచ్చి, ఏదో ఊరినేలాగా. ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నావు? అవును, చొక్కా జరిగిందేంట్రా? చిరిగిందా చింపారా? పని చేసుకుంటా గొడ్డలు తగిలి. గొడ్డలు తగిలి చొక్కా జరిగిపోయిందా? ఎదగటకరా లేపు గాని. ఏం నీకు ఇద్దరు నచ్చేసారంట? ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు? బాబోయ్, దీన్ని చేసుకుంటే అస్సాం పెద్ద, దాన్ని చేసుకుంటే ఇస్తాం పెద్ద. ఇద్దరు చేసుకుంటే ఇద్దరు కలిసి పెడతారు. అసలు ఈ పెళ్లి అవుతురా బాబు నాకు. సరే, నీ చావేదో నువ్వు చావు గానీ రేపు నేను ఊరెళ్ళిపోతున్నా. ఒరే అన్యా, ఇంకొన్ని రోజులు ఉండమని చెప్పరా.
ఏదో క్యాజువల్ లీవ్ పెట్టి వారం రోజులు వచ్చాను. ఈ మహారాణి గారిని పెళ్లి చేసుకుని 4 రోజులు సిక్ లీవ్ లో ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు కూడా వెళ్ళలేదనుకో మిలిటరీ పోలీసు వచ్చి లాక్కెళ్ళిపోతారు. ఒరే బావా, అన్య ఉండు. ఫ్రెండ్గాడివి బావవి, నువ్వు వెళ్ళిపోతుంటే కొంచెం బాధగా ఉందిరా. కొంచెం సంతోషంగా కూడా ఉందనుకో. అదేంట్రా? ఆ చెల్లి తల్లికి పెళ్ళైన తర్వాత నన్ను పట్టించుకునే మానేసింది. నువ్వు వెళ్ళిన తర్వాత నా మొహం చూస్తున్నాను ఆశ. రేయ్, మా నాన్న కనుక ఇక్కడ ఉండుంటే నాకు తగిలించేవాడు. ఎందుకురా? ఎందుకంటే క్యాప్ సరిగా పెట్టుకోరా కొంచెం. సరే ఏ హీరో బాబా, ఉండు, క్యాప్ పెడుతున్నావు. నువ్వు ఫ్యాన్ పెట్టుకుంటా క్యాప్ లేదురా? ఇక్కడ పెట్టుకో. యో. ఏంటి నీ గొడవ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నంత అవసరమా? అవసరమా బాగా వెళ్ళిపోతుంటే? ఒరే ముద్దు బాబా, నిన్ను తీసుకొచ్చింది మనం మాట్లాడుకోవడానికి కాదు. ఓహో. నా మొహానికి అది రాసి పెట్టి లేదా నాకు తెలుసు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారని. చూడు, మిలిటరీ వాడి కూతురివి, మిలిటరీ వాడి చెల్లెలివి, మిలిటరీ వాడి పెళ్ళానివై ఉండి ఏడుస్తున్నావా? 15 రోజుల్లో యాన్యువల్ లీవ్ తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాను. 2 నెలలు ఇక్కడే ఉంటాను. నిజమేనే? అది నాకన్నా చిన్నది. నాకన్నా ముందు దానికి పెళ్ళైపోయింది, శోభనం అయిపోయింది, అన్ని అయిపోయి. ఛీ! నిన్ను నమ్ముకున్నాను చూడు. చెప్పు తీసుకో. వచ్చింది ఆ తక్కులాడి దాంతో ఏమన్నా ఎక్స్ట్రా పోయావో కత్తిరిస్తా, జాగ్రత్త. హాయ్ అంజలి, ఎంత చెప్పింది వచ్చి? ఏంటి ఆ తింగర్ బుచ్చితో వెదవేషాలు ఇస్తున్నావు? పాతేస్తా. ఎందుకు వచ్చావు నువ్వు? అదెందుకు వచ్చిందో అందుకే నేను వచ్చాను. బస్ వచ్చింది. ఏడుస్తున్నాడు తల్లి. 15 రోజులు వచ్చేస్తానమ్మా. వెళ్తా. ఏంట్రా కొండ ముచ్చి మొక్కలేసిన ఎక్కడ చేరారు? పన్నీరు అన్యా, అన్యా. అబ్బా, ఈ లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. గిరులు సాగరులు కంకేళిక మంజరులు జరులు నా సోదరులు. నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం మణితర సాధ్యం నా మార్గం. అడ్డొచ్చిన వాడికి చూపిస్తాను నరకం. తొందరపడుకు సుందరవదన, పైకిరా. రా హీరో, చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఆయుషం వస్తుందేంటి? ఓహో, పరిగెత్తుకుంటూ వచ్చుంటావు కదూ. ఏదో సోదావి మా బావకున్నాడు చెప్పు. బావా? చెప్తాను. మీ బావతో నాకేముంది? ఏమీ లేదు, నీతోనే ఉంది. మీ బావని ఏం చేయలేదు, హాయిగా పడుకోబెట్టాను. కాకపోతే ఏంటంటే కొంచెం బయట పడుకోబెట్టాను. అదిగో మీ బావ ఇంకా పైకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి జారిపోయాడు అనుకో, అలా చిన్నగా క్రషర్లోకి వెళ్ళిపోతాడు. దాంట్లోకి పైనుంచి చెరుకు వెళ్తుంది, కిందకి రసం వస్తుంది. ఒకవేళ మీ బావ దాంట్లో పడిపోయాడు అనుకో, రక్తం వస్తుంది. శాంతి, తొందరపడకు సుందరవదన, నేను చెప్తాగా. ఇదిగో, ఇప్పుడు మీ బావ కట్టిన ఆ తాడు అక్కడి నుంచి మొదలై అలా పైకెళ్ళి ఇలా వీడి చేతికి వచ్చింది. ఒకవేళ వాడు తాడు వదిలేశాడు అనుకో,